రైట్, ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వైసీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం చర్చ మొదలు పెడితే ఆ రోజున కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నటువంటి వైనాన్ని ఆ రోజు సభ జరగకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు చూసాం. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చర్చ జరపాల్సిందే. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన స్పష్టత కావాలా, ప్రజలకు నిజాలు తెలియాలనే ఆలోచన ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈరోజు చర్చకి పర్మిషన్ ఇచ్చి చర్చ ప్రారంభమైన నిమిషం నుంచి అధికార పార్టీ మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు కానీ శాసన మండలి సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎందుకంటే మేము లోన్ ఉన్నాం కాబట్టి అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మరోపక్క ప్రజాస్వామ్య చరిత్రలోనే శాసన మండలిలో చేరుకున్నటువంటి గౌరవాన్ని డైరెక్ట్ గా చైర్మన్ గారి మీదే వాళ్ళు మాటలు తోటలు ఉంటూ ఉన్నారు. ఆయన అధికారాన్ని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన్ని అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలతో పాటుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ స్పీకర్ గారిని, చైర్మన్ గారిని మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తులుగా అందరం కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితి సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు మీరు చేయాల్సింది ఏందబ్బా? మా శాసన మండలి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మాధవరావు గారు మాట్లాడినటువంటి మాటలకి వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చూపించినటువంటి ఆధారాలకి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో మంత్రులు కానీ శాసన మండలి సభ్యులు కానీ కూటమి నేతలు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఎవరు కూడా సమాధానం చెప్పడానికి వాళ్ళకి ఏమీ కూడా ఆధారాలు దొరకట్లా. వాళ్ళు ఆరోపణలు చేస్తారు, అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఏ మాట మాట్లాడినా కూడా దానికి ఆధారంతో సహా చూపించినటువంటి పరిస్థితులు. దాంతో కమ్ము తిన్నారు. మాట్లాడడానికి మాట్లాడలేక ఏదో ఒక విధంగా సభని డైవర్ట్ చేయాలా, ఏదో ఒక విధంగా సభని అడ్డుకోవాలా, ఆ ఆలోచనతోనే చైర్మన్ గారిని దూషించారు. సభలో లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాట అసలు మొదటి నుంచి కూడా